విశ్వావసు నామ సంవత్సరము కుంభరాశి ఫలితము. గూఘే ధనిష్ట గో సాసీసు శతభిషం శేషోధ పూర్వభద్ర పాదాలకి కుంభరాశిగా పిలువబడుతుంది. ఈ కుంభరాశి వారికి కందాయము 600 రోగం కలగజేస్తుంది, 113 ఆయుష్యం కలగజేస్తుంది, 421 అర్ధలాభం కలగజేస్తుంది. కుంభరాశిలో పుట్టిన వారు గుండ్రని ముఖము కలిగి ఉంటారు. వీరిలో ఆకర్షణ శక్తి ఉంటుంది. ఎప్పుడు సంతోషంగా కనబడుతూ ఉంటారు. వీరు ఇతరుల కష్టాన్ని తమ కష్టములుగా భావించి ఉపకారం చేస్తారు. ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలు తేలికగా గ్రహిస్తారు. వీరిలో దైవభక్తి అధికంగా ఉంటుంది. స్వార్థ యోగులు త్యాగులు ఉంటారు. మరి ధనవంతులతోనూ అధికారులతోనూ గొప్పవారితోనూ కలిసిమెలిసి ఉంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కలవారై ఉండడం వలన వీరు చెప్పిన పనులు కూడా ఏమి ఆలోచించకుండా చేస్తూ ఉంటారు. పరోపకారులు. అనేక విషయంలో స్వయంగా ఆలోచించి గ్రహిస్తారు. ఈ రాశివారు విద్యార్థికులై ఉంటారు. చెప్పబడి ఉంటుంది. అనుభవంలో వీరు మంచి స్వభావం కలవారు. పెద్దలను గౌరవించే వారుగా కనిపిస్తారు. ఈ సంవత్సరం వీరికి వృషభములో చతుర్థ స్థానమున గురుడు ఉండడం వలన మరి ప్రధాన గ్రహమూర్తుల మూర్తిమంత విచారణ రవ్యాది గ్రహముల చేత గురు శుక్ర మౌఢ్యుల నిర్దాష్టమైనటువంటి ఫలితాలను సూచిస్తాయి. స్త్రీ పురుషాదులకు అజీర్ణ వ్యాధి, నరముల పటుత్వము తగుట, దృశ్యలోపములు, సోదరులతో కుటుంబంలో వారితో బాధలు హాని, మరి కొన్ని సమయముల యందు లాభము, ఒక్కొక్కసారి నష్టము కూడా కలుగుతుంది. మరి సర్వత్రా యశో హాని, అధిక ఖర్చులు ఉంటాయి. మరియు సన్నిహితులకు చెప్పడం వలన హాని జరుగును. సెక్యులేషన్లో నష్టాలు జరగవచ్చు. ఉద్యోగ మార్పు కూడా జరగవచ్చు. శిక్షారూట దేశాంతరము వాసము కూడా కలగవచ్చును. ఈ రాశి వారికి పురుషాదులకు గ్రహగతులు పరిశీలించగా జాగ్రత్తగా అడుగు వేయాలి. కొత్త పెట్టుబడులు యందు కొంతవరకు నిరారించవలేను. మరియు పంచమ స్థానమున గురుబలము చేత అకాల భోజనము, ఆదాయమునకు మించిన ఖర్చులు పెట్టుతారు. భార్యాభర్తల మధ్య ఇతరులకు విషయములపై ఉంటారు. మరి విద్యార్థులకు విద్య ఆటంకములు కలుగును. మరి రెండవ ఛాన్స్ కూడా వస్తుంది వీరికి. మరి నూతన పెట్టుబడులు వాయిదా వేయుట శ్రేయస్కరము. సినీ రంగాలలో నాయకులకు ఆశించినంతగా ఉండదు. రైతులకు రెండవ పంట అనుకూలిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకము. కుటుంబ కలహాల వలన మానసిక ఒత్తిడులు కలుగుతాయి. గర్భ సంబంధ బాధలు కలగవచ్చు. గర్భిణీ స్త్రీలు బహుజాగ్రత్తగా ఉండాలి. నిత్య దైవారాధన చేయాలి. స్వస్తి.